గైస్, ప్రజెంట్ నేను వచ్చేసి జమ్మలమడుగు గురించి అయితే శ్రీ వినాయక ట్రావెల్స్ అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి నేను చెన్నైకి అయితే వెళ్తున్నాను. సో కడప నుంచి నాకు బుకింగ్ అయితే అయింది. సో జమ్మలమడుగు గురించి పొద్దుటూరు కడప మీదుగా వెళ్తున్నాను. సో ప్రజెంట్ బస్సులో అయితే ఉన్నాను. చూడండి బస్సు అయితే ఉందని. సో స్లీపర్ అయితే ఇచ్చారు. సో బాగా ఉంది అదే. రూట్స్ వచ్చేసి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వైట్ బస్ ఉంది కదా, అక్కడ ఫస్ట్ రూట్ అనుకోండి. సెకండ్ కెనడా బ్యాంక్ ఆపోజిట్లో రూటు. థర్డ్ వచ్చి ఇక్కడ మనకు అహోబిలా మెడికల్స్ ఏరియా ఉంది, అక్కడ థర్డ్. ఫోర్త్ వచ్చి మనకు స్ట్రైట్గా అక్కడ బస్సు ఉంది కదా, ఆ బస్సు ఆటో పోతున్న సైడు థర్డ్ అండ్ ఫోర్త్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మసీదు, ఫిఫ్త్. ఆ లోపల బైక్ వెళ్ళిపోయినా 6 ఉన్నాయి. సో మొత్తం ఇటు ఆపోజిట్లో 7 రూట్స్ వచ్చేసి ఇదేనప్ప. మొత్తం మనకు ఎక్కడికి వెళ్ళాలనుకున్న ట్రావెల్స్ బస్సులన్నీ మొత్తం మనకి ఇక్కడి నుంచి మనకు బయలుదేరుతూ ఉంటాయి కడపలో. సో ఇది మెయిన్ సర్కిల్ కడపలో 7 రోడ్స్ అనేది. సో ఎగ్జాక్ట్గా 7 రోడ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో చూస్తున్నారు కదా, నైట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, మంచి బస్సెస్ అయితే ఉన్నాయి. థౌజండ్ లైట్, బ్లూ స్టార్ 14 షాప్ हमारी ఏగపడ్డ బస్ స్టాండ్. అన్నానగర్ మెయిన్ సర్కిల్, అన్నానగర్ మెయిన్ సర్కిల్. அந்த பில்டிங் அண்ணா போனா தான் மெயின் சர்க்கிள். இது ஒரு 5 கிலோமீட்டர் சரௌண்டிங் அண்ணாநகர். ஏரியா வேற இருக்கும். ஆனா அண்ணாநகர் ஏரியா ஃபுல்லாவே H பிளாக், B பிளாக், D பிளாக், 12th மெயின் ரோடு, 6th மெயின் ரோடு, 11th மெயின் ரோடு. ఉన్నాము. ఇప్పుడే చెన్నైకి రీచ్ అయిపోయాను. సో నా బ్యాక్ సైడ్ ఉన్నది కారే బొలెరో. సో దీన్ని వచ్చేసి మేము ఫస్ట్ వచ్చేసి మెరీనా బీచ్కి అయితే పోతున్నాము. సో చూడండి, బుహారీ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 6:30కి అయితే మన చెన్నైలో ఉన్న మెరీనా బీచ్కి అయితే రావడం జరిగింది. సో మార్నింగ్ వ్యూ అయితే చూడండి ఎట్లా విధంగా ఉంది అనేది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు. సో మార్నింగ్ వచ్చేసి బీచ్లో రన్నింగ్ అయితే చేస్తున్నారు. సో బాయ్స్ చూడండి ఎట్లా విధంగా ఉన్నారు. సో ఈ మెరీనా బీచ్ అనేది మన రాక్ బీచ్ కన్నా కొద్దిగా అయితే పెద్దగా అనిపించలేదు. సో చూడండి ఏ విధంగా ఉన్నది అనేది. మార్నింగే ఫ్రెండ్స్ ఎలా విధంగా వచ్చారు చూడండి. యువకులు చూడ ఏ విధంగా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. సో మార్నింగ్ రన్నింగ్ చాలా మంచిది. అందులో పాటు అది ఉంది బీచ్ దగ్గర అయితే ఇంకా మంచిది. అందులో మార్నింగ్ ఇట్లా ఈత కూడా చాలా మంచిది. సో బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు ట్రై అయితే చేయండి ఖచ్చితంగా. మార్నింగ్ కూడా రన్నింగ్ అన్నట్టు ఇట్లా చేయండి, బాగుంటుంది. ఫోటో బ్లాక్గా వస్తుంది ఎందుకంటే ఎండ ఈత ఆపోజిట్ ఉంది కాబట్టి. తర్వాత కూడా ఎంత డీసెంట్గా అయితే ఉందో చూడండి అమ్మాయి. కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అంతేకాకుండా ఉయ్యాలలు, చిన్నపిల్లలకు చిల్డ్రన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్లు అయితే ఇక్కడ ఏమార్చబడేది జరిగింది. సో మొత్తం బీచ్ మొత్తం వచ్చేసి ఇదేనప్ప వ్యూ. సో లాస్ట్ నుంచి అక్కడ కనిపిస్తున్న లాస్ట్ పోల్ నుంచి పైన అయితే విమానం అయితే పోతుంది చూడండి అక్కడ. అదండి, అదే కూడా లాస్ట్ నుంచి ఇక్కడ ఇట్లా చూసుకుంటే మనము ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఉంది. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్లు కూడా ఉన్నాయి లోపల. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో ఆ లాస్ట్లో వచ్చేసి మనకు చెట్లు అయితే ఉన్నాయి, మంచిగా ఉంటుంది ఆ లొకేషన్. సో మనం వెళ్ళడానికి అయితే టైం లేదు.